దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరణము కంటే దుఃఖకరమైనది ఏది అనే ఒక ప్రశ్నతో కూడిన పాఠాన్ని ఈ మొదటి రోజు అంశంగా మనం ధ్యానిద్దాం. మరణము కంటే దుఃఖకరమైనది ఏది అని. ప్రియులారా, ఈ పాఠం లేదా ఈ ప్రశ్న చూసిన ప్రతి మనిషి మదిలో మెదిలే సందేహం ఏంటంటే, మరణం అంటేనే కదా దుఃఖం, మరణం అంటేనే కదా బాధ. మరణాన్ని మించిన బాధ, మరణమును మించిన వేదన, దుఃఖం ఇంకేమి ఉంటుంది మనకు మన జీవితంలో? సహజంగా మీరు ఆలోచించండి, ఆలోచించని వారు కూడా మీరు ఆలోచించండి. మన జీవితంలో ఎక్కువగా బాధపడే, ఎక్కువగా దుఃఖించే, ఎక్కువగా కలత చెందేటువంటి సమయం ఏమై ఉంటుంది? శరీరానికి జబ్బు చేసిందనుకోండి, బాధ కలుగుతుంది. శరీరంలో ఏదైనా అవయవాన్ని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఇంకా కొంచెం బాధ ఎక్కువ కలుగుతుంది. అసలు ప్రాణమే పోతే జబ్బు చేసింది అని తెలిసినప్పుడు కలిగిన బాధ కంటే, అవయవాన్ని తీసేస్తున్నారు అని తెలిసినప్పుడు కలిగే బాధ కంటే, మరణించారు అన్న వార్త వింటే కలిగే బాధ ఎలా ఉంటుంది? స్థాయిలు మీరు అర్థం చేసుకోండి. రోగం బాధే, అవయవం తీసేయటం అది ఇంకా కొంచెం బాధ, అసలు ప్రాణమే పోతే అది ఇంకా భరించలేని బాధ. అంటే మరణమే కదా ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది మనకు. హాస్పిటల్లో చేరారు అని అంటే రోగంతో, ఏమంటే పడి అక్కడేమి ఏడ్చారు కదా, ఏడవరు కదా. రోగాలు వస్తుంటాయి, హాస్పిటల్కి వెళ్తుంటాం, బాగు చేయించుకుంటాం. కానీ మరణించారు, చనిపోయారు అన్న వార్త విన్న వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. అందుకే కొన్ని సందర్భాలలో మరణ వార్తలు చెప్పేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మరణ వార్తలు అవతల వ్యక్తిని కూడా చనిపోయేటట్టుగా చేయగలవు. తెలుసులేదు కొన్ని, ఎందుకంటే అందరూ కూడా బలంగా ఉండరు. అందరూ అన్ని సమయాలలో పరిస్థితులలో ఒకలా ఉండవు. వారి ఎమోషన్స్ అనేవి, భావోద్రేకాలు అనేవి శరీరాన్ని బట్టి, వారి మానసిక పరిస్థితిని బట్టి. అందుకే కొన్ని వార్తలు చెప్పాలి అని అంటే కొంచెం ఆలోచించాలి. అవతల వారికి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదా వారికి ఏమైనా గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఈ వీటిలో ఏది వరకు ఉన్నా కానీ వారు బాగా ప్రేమించిన, వారు అతిగా ఇష్టపడే ఆ వ్యక్తి మరణించాడు అన్న వార్త వారికి చేరవేసేటప్పుడు మనం ఏం చెప్పాలి అని అంటే, కొంచెం ఏమంటే బాగోలేదట, ఆ తర్వాత కొంచెం ఏమంటే సీరియస్గా ఉందట, అతను ఐసీలో పెట్టారట, వెంటిలేటర్ మీద పెట్టేశారట, కాస్త కష్టంగా అంటున్నారు డాక్టర్స్, ఆ తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయారట. అలా కాకుండా సడన్గా చెప్పేటప్పటికీ అతను కూడా ఆ ప్రాణాపాయంలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే మరణం అనేది ప్రతి మనిషిని కూడా చాలా బాధకు, వేదనకు గురి చేసేది. మరణమే చాలా దుఃఖం, మరణమే చాలా బాధ. అటువంటప్పుడు మరణము కంటే ఎక్కువ దుఃఖం ఏంటి? అర్థమైంది కదా. మరణమే చాలా దుఃఖం కదా, ఉన్న వాటన్నిటిలో చావు అంటేనే కదా బాధ, దుఃఖం. అటువంటప్పుడు మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఏది అని మనం ప్రశ్నించినప్పుడు
మరణమే కాదండి ఫైనల్ స్టేజ్. ప్రతి మనిషి జీవితంలో చివరి దశ ఏంటంటే చావు. చావే ఆఖరి దశ అయినప్పుడు, చావే చివరి దశ అయినప్పుడు, ఇక ఆ చావే మనిషికి తీరని బాధ వేదనను మిగిల్చినప్పుడు, మరణం కంటే కూడా దుఃఖం, మరణం కంటే కూడా బాధ, మరణం కంటే కూడా వేదన కలిగించే విషయం ఇంక ఏముంటుంది అని ఆ టైటిల్ చూడగానే వచ్చింది సందేహం. రావాలి సందేహం. ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పుడైనా మీకు కలగాలి. కానీ ఉంది. ఇంతకీ ఏంటది? దాని గురించే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, ఆలోచించబోతున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. ఏమంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలిగితే, అక్కడ ఆ ప్రసంగి గ్రంథకర్త లేదా సొలొమోను గారు ఆయన మాట్లాడుతూ, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను అన్నాడు. ఏదో ఒకటి కనిపించిందట ఆయనకు. ఏమండి, ఒకటే, మరలా 2, 3 అనేకమని కూడా చెప్పలేదు ఆయన. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. ఇంతకీ ఏంటది? మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది ఎలా ఉందంటే, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఎంత మాట అనేశాడు అన్నట్టుగా ఉందేమో. ఏమండి, ఆ మాట చదివినప్పుడు, విన్నప్పుడు, ఏమండి, సొలొమోను గారు ఏదో చెబుతాడు, ఏదో చూపిస్తాడు, ఎటువైపో వెళతాడనుకుంటే ఆఖరికి తీసుకొచ్చి ఎక్కడ ఆపేశాడు అని అంటే స్త్రీ దగ్గర ఆపేశాడు. నాకు తెలిసి బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నింటిలో స్త్రీలకు నచ్చని వచనం ఇదే అనుకుంటాను. ఏమండి, చాలా కష్టమైనటువంటి మాట అనుకుంటాను ఇది. ఏమండి, వినటానికి కానీ జీర్ణించుకోవడానికి కానీ చాలా ఇబ్బంది కలిగించే మాట అనుకుంటాను. విషయం ఏంటో చెప్పమంటారా? రాస్తున్నది ఎవరు? సొలొమోను గారు. ఆయన ఎవరు? పురుషుడు. ఆయన ఎవరు? పురుషుడు. ఒకవేళ స్త్రీ రాసి ఉంటే, పురుషుడు కాబట్టి ఏమన్నాడు అని అంటే స్త్రీ అన్నాడు. ఒకవేళ స్త్రీ రాసిందనుకోండి, అప్పుడు అక్కడ ఏమని చదువుకోవచ్చు? ఇప్పుడు చదువుదాం. అక్కడ చదువుదండి మరలా 26వ వచనంలో, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన పురుషుడు. అమ్మయ్య, స్త్రీలకు కాస్త రిలాక్స్. అంతే కదా. మరి ఇక్కడ స్త్రీ అని అన్నాడు అనంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, ఇద్దరే. అంటే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం, దీని మీద ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. ప్రత్యేకించి ఇతను ఎందుకు స్త్రీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఎందుకు స్త్రీ అన్న పదాన్ని ఉపయోగించాడు, ఎందుకు స్త్రీ గురించి మాట్లాడాడు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది తన స్వీయ అనుభవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రంథకర్త ప్రసంగి గారు సొలొమోను గారు ఇది ఆల్మోస్ట్ తన వృద్ధాప్యంలో తన వృద్ధాప్యంలో రాస్తున్నటువంటి గ్రంథం ఇది. సొలొమోను గారు సామెతలు రాశారు, పరమగీతములు రాశారు, ప్రసంగి రాశారు. ఈ ప్రసంగి ఇక ఆల్మోస్ట్ ఆయన ఎండింగ్ స్టేజ్లో మాట్లాడుతున్నాడు. అందుకే ఎండింగ్ స్టేజ్లో మాట్లాడుతూ చివరగా నాకు తేలినటువంటి ఫలితార్థం, చివరగా నాకు వచ్చిన రిజల్ట్ అనగా జీవితం మొత్తాన్ని ఆయన
అనుభవంతో చివరిలో మాట్లాడుతున్నటువంటి మాటలే ఈ ప్రసంగి గ్రంథములో ఉన్న ప్రతి మాట. అందుకే ప్రారంభంలోనే మనకు కనబడుతుంది, నేను చూశాను భూమి మీద సమస్తము, చూసిన తర్వాత నాకు ఏమనిపించిందనంటే వ్యర్థము వ్యర్థము వ్యర్థము, అసలు అంతా కూడా నాకు వ్యర్థమని నాకు తోచినది అని చెప్పి, మరి ఏంటంటే ఫైనల్గా మీరు ఏమంటారనంటే చివరికి 12వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి రిజల్ట్ చెప్తాడు. అఫ్కోర్స్ అది మన పాఠానికి సంబంధించింది కాకపోయినా చివరికి వెళ్ళేటప్పటికి ఏమంటాడంటే నాకు ఒకటే అర్థమైంది, ఏంటంటే ఇవన్నీ కాదు భూమి మీద, చివరికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే ఈ జీవిత పరమార్థం. మానవ కోటికి ఇదియే విధి. ఏం చెప్పి వెళ్ళిపోతున్నావు మహానుభావ, ఈ మానవ సమాజానికి అన్నీ బాగా అనుభవించావు? అన్నీ అనుభవించాడు. ఎన్ని అనుభవించాడంటారా? ఆయనంత విలాసవంతముగా, ఆయనంత వైభవముగా, ఆయనంత సుఖముగా బ్రతికినటువంటి మనుషులు ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ ఉండరు. మీకు తెలుసండి సొలొమోను గారు, ద కింగ్ సాల్మోన్ అని పాఠ్యపుస్తకాలలో కూడా ఆయన పేరు మీద పాఠాలు రాశారు. ఆయన జీవిత అనుభవాలను పాఠాలుగా చిన్ననాడు పాఠ్యపుస్తకాల్లో ముద్రించారు. కారణం ఏంటంటే ఏ విషయంలో చూసినా కానీ సొలొమోను గారు చాలా టాప్లో ఉన్నారు. ఏ విషయంలో చూసినా. ఏ విషయము అని అంటారా? జ్ఞానం విషయంలో చూద్దామా? జ్ఞానం విషయంలో చూసుకుంటే ఆయన మించినటువంటి జ్ఞానం కలిగిన వాడు చరిత్రలో ఆయనకు ముందు కానీ తర్వాత కానీ మనకి ఎవరు కనిపించారు. ఏంటి జ్ఞానంలో టాప్ ఆయన జ్ఞానాన్ని వినటానికి, ఆయన జ్ఞానాన్ని శోధించడానికి ఎక్కడి నుంచి వచ్చారు అని మనం చదువుకుంటామంటే భూమి అంతముల నుండి కూడా వచ్చారట. ఎక్కడెక్కడి నుంచో సామంతులు వచ్చారు, శ్రీమంతులు వచ్చారు, గుణవంతులు వచ్చారు, ధనవంతులు అనబడిన వారు వచ్చేసారు. ఏమండి మహామహులు, భూమి మీద మహామహులు అని అనుకున్న వారు అందరూ కూడా వరస కట్టారు. ఎక్కడికి అని అంటే ఆ సొలొమోను గారిని ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి అని ఆయన దగ్గరకు అందరూ వచ్చేసారు. ఎందుకంటే సొలొమోను దగ్గర ఉన్న జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం. ఆయనకు తెలియని విషయము, ఆయనకు ఆ తెలియని సంగతి అంటూ ఏదీ లేదండి. ఎందుకంటే ఆయన ఒక మాటలో చెప్పాలంటేనండి, ఆయన ఏ శాస్త్రాన్ని కూర్చైనా కానీ అనర్గళంగా మాట్లాడగలిగిన, చెప్పగలిగిన గొప్ప పండితుడు, మేధావి అని ఆయన గురించి చెప్పాలి. ఎన్ని సామెతలు రాశాడు, ఎన్ని కీర్తనలు రాశాడు. అతి చిన్న మొక్క మొదలుకుంటే అతి పెద్ద వృక్షం వరకు వాటి కూర్చున్నటువంటి కంప్లీట్ హిస్టరీ అంతా కూడా రాసేసాడట. అతి చిన్న పురుగు మొదలుకుంటే అతి పెద్ద జంతువు వరకు, జంతు శాస్త్రం, జువాలజీ అని అంటున్నాం కదా, వృక్షశాస్త్రం అంటున్నాం కదా. వృక్షశాస్త్రానిక, జంతు శాస్త్రానిక, ఒకవైపు కవితల, సామెతల, కీర్తనల, ఏ విషయంలోనైనా కానీ ఆయన్ను మించిన వారు లేరు. ఇలా ఆయనను కూర్చున్న కీర్తి ఒక మాటలో చెప్పాలంటేనండి, ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా ఒకటి ఉండటం వల్ల ఏమండి మారుమూల గ్రామంలో ఆ ఇంట్లో ఉండి మనం ఏది మాట్లాడినా ఏది చేసినా కానీ అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఈ రోజుల్లో ఫేమ్ అవటం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీడియా ఇలా అందరికీ అందుబాటులో ఉంది. కానీ సొలొమోను గారి కాలం నాటికి ఏ మీడియా ఉంది చెప్పండి? ఏ మీడియా కూడా లేదు కదా. ప్రచార సాధనాలంటూ ఏమీ లేవు కదా ఆ రోజు. టీవీ మీడియా ఉందా? లేదు. ప్రింట్ మీడియా ఉందా? లేదు. పోనీ పోస్టల్లో డిపార్ట్మెంట్ ఏమైనా ఉందంటే అది లేదు. క్రీస్తుకు ముందు సుమారు 900 సంవత్సరాల కాలములో ఒక రాజుగా, జ్ఞానవంతుడుగా, ఇజ్రాయేల్ దేశాన్ని ఏలుతున్నటువంటి వాడుగా, ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్నటువంటి జ్ఞానం ఆ రోజు భూమి అంతముల వరకు ఆయన జ్ఞానాన్ని కూర్చిన సువాసన వెళ్ళిపోయింది అని అంటే ఎలా వెళ్ళిపోయి ఉండొచ్చు అంటారు? ఒక్కసారి మీరు ఊహించండి.
అంటే ఆ జ్ఞానం ఏంటి? ఏమంటే ఆ నోట ఈ నోట మొత్తానికి మనుషులు ఏమంటే ఆ దేశాన్ని దాటించేశారు. ఇటు సిరియా దాటించేశారు, పైకి వెళ్తే ఏమంటే ఈజిప్ట్ని దాటించేశారు, పైన ఉన్నటువంటి యూరోప్ ఖండాలకు వెళ్ళిపోయినాయి, ఆసియా ఖండంలోకి వెళ్ళిపోయాయి. ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్ళటం ఏంటి? అన్ని ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా ఆయన జ్ఞానాన్ని వినాలి, ఆయన జ్ఞానాన్ని వినాలి, ఆయన్ని చూడాలి అని ఆయన దగ్గర రావటం ఏంటి? కేవలం ఒక జ్ఞానం విషయంలోనే కాదండి. సొలొమోను గారు పరిపాలన విషయంలో కూడా చాలా టాప్లో ఉన్నాడు ఆయన. సొలొమోను గారి కాలాన్ని ఏమని చెప్పొచ్చు అని అంటే అది స్వర్ణయుగం అని చెప్పొచ్చు. మన దేశ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనను ఏమని మనం చదువుకుంటాము అని అంటే స్వర్ణయుగం అండి అని చెప్తుంటారు. ఒకప్పుడు రత్నాలట ఏమంటారు, వీధుల్లో పోసి అమ్మేవారట. రత్నగర్భ అన్నారు మన దేశాన్ని. ఆ రోజు సొలొమోను గారి కాలంలోనండి అసలు వెండి అన్నదానికి అసలు విలువ లేదట. మీకు అర్థమైందా? వెండిని ఎలా చూసేవారంటే రాళ్ళతో చూసేవారు, అంతే, రాళ్ళు రప్పలుగా చూసేసేవాళ్ళు. వెండి అంటే అసలు దేనికి వెండిని ఉపయోగించేవారు కాదు. ఏది చెయ్యాలి అన్నా బంగారమే. అంటే అంత విరివిగా దొరికింది ఆ బంగారం, అంటే అంత విరివిగా దొరికింది బంగారం. అంటే పాలనలో కూడా ఎలా ఉన్నాడంటే ఆయన సూపర్ అన్నమాట. పాలనలో టాప్, జ్ఞానంలో టాప్. ఇంకా ఇంకా ఏ విషయంలో అనంటే కన్స్ట్రక్షన్లో కూడా ఆయన మించిన వారు లేరండి. నిర్మాణ రంగంలో కూడా సొలొమోను గారిని మించినటువంటి వ్యక్తి లేడు. ఆయన కాలంలోనే కదా యెరూషలేము దేవాలయం అనే దానికి పునాది పడింది. యెరూషలేము దేవాలయ నిర్మాణం పూర్తయిపోయింది ఆయన కాలంలోనే. ఎలాంటి దేవాలయం కట్టాలనుకున్నాడు అని అంటే బంగారు దేవాలయం కట్టాలనుకున్నాడు ఆయన. వాస్తవానికి ఆలోచన తండ్రిదైనా, సమకూర్చినవాడు తనైనా, నిర్మాణం మాత్రం తనే చేశాడు. నిజంగా నిర్మాణం తన కాలంలో జరగటము అని అంటే తనకున్న జ్ఞానాన్ని అంతటినీ కూడా ఉపయోగించి రాబోయేటువంటి కాలములో దీనిని ఒక చరిత్రగా చెప్పుకోవాలి, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఈ దేవాలయము ఉండాలి అని ప్రతిదీ కూడా బంగారమేనంటే దేవాలయానికి ఉపయోగించింది. అందుకే అది బంగారు దేవాలయముగా చరిత్రలోకి ఎక్కిందనంటే ఆ రోజు బంగారం అంత విరివిగా ఉండేది అన్నమాట. ఎంత ఉన్నతంగా ఆ దేవాలయాన్ని కట్టాడు అనేది, ఎన్నిసార్లు దాడులు జరిగాయని మీకు తెలుసో లేదా బైబిల్ చరిత్ర మీరు చదువుతున్నప్పుడు. యెరూషలేము దేవాలయం మీద ఎన్నో మార్లు దాడులు జరగటం, దాడి జరిగినప్పుడల్లా బంగారం ఎత్తుకుని వెళ్ళిపోవటం. ఏంటి వాళ్ళు దాడి చేస్తున్నారు, ఎత్తుకెళ్ళిపోతున్నారు, అయినా ఇంకా బంగారం ఉంటూనే ఉంది. అంటే పునాదులలో కూడా బంగారాన్ని ఉపయోగించేశారంటే మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే సొలొమోను గారు జ్ఞానములో కానీ, తర్వాత ఆయన పరిపాలనలో కానీ, ఆ తర్వాత ఇంకొకటి అందములో కూడానండి ఆయన బాగా ఉండేవాడు అనేది చరిత్ర చెప్పేది. ఎందుకంటే ఇజ్రాయేలీలు అంటేనే, యూదులంటేనే మంచి అందగాళ్ళు. అందంలో అయినా, జ్ఞానంలోనైనా, పరిపాలనలో అయినా అన్నిట్లో కూడా సొలొమోను గారు ఎలా ఉన్నారనమాట, ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే అక్కడ మనం ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఇక ఆయన వైభవం గురించి ఒక మాట చెప్పాను కదా, ఆయనంత విలాసవంతముగా, ఆయనంత సుఖముగా అసలు ఎవ్వరు కూడా జీవించలేదు భూమి మీద. యేసుక్రీస్తుల వారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు. సొలొమోను సైతం సమస్త వైభవం అన్న పదాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతాడు. సమస్త వైభవం అంటాడు. అంటే అన్ని విధాల సుఖాన్ని ఎవరు అనుభవించారు? సొలొమోను గారు అనుభవించారు. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవారు, మీకు తెలుసో లేదో. గాలి జనార్దన్ ఇప్పటికీ ఉన్నారులేండి కర్ణాటకలో, బళ్ళారిలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా మాయ చేశారు అని ఆయన మీద అదొక పెద్ద స్కామ్ అయింది కదా. గాలి జనార్దన్ రెడ్డి గారి గొప్పతనం గురించి చెప్పడానికి ఏం చెప్పేవాళ్ళు తెలుసా అండి? గాలి జనార్దన్ రెడ్డి గారట ఉదయం లేవగానే టిఫిన్ చేయడానికి హెలికాప్టర్లో బెంగళూరు వెళ్ళిపోయేవాడట. ఏంటి టిఫిన్ చేయడానికి హెలికాప్టర్లో బెంగళూరు వెళ్ళేవాడు. ఆ మధ్యాహ్నం భోజనం చేయడానికి హెలికాప్టర్లో బాంబే వెళ్ళేవాడు. ఎప్పుడు ఆయన గాలిలోని తిరిగేవాడు హెలికాప్టరు. ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంట్లో తాగేటువంటి గ్లాస్ బంగారమైనట్ట, తినే ప్లేట్ బంగారమైనట్ట, కూర్చునే చైరు బంగారమైనట్ట, పడుకునే మంచం కూడా బంగారమైనట్ట. ఈయనే ఇంత గొప్పవాడని మనం అనుకుంటుంటే అసలు గాలి జనార్దన్ రెడ్డి గారు సొలొమోను గారి వైభవం ముందు గాలికి ఎగిరిపోతాడు, నిలబడలేడన్నమాట. అంటే సొలొమోను గారు అంత సుఖం అన్నమాట, అంత వైభవంగా బ్రతికాడు.
అలాంటి సొలొమోను గారు చివరి దశలో ఈ పుస్తకం రాస్తున్నాడు. ఏ పుస్తకం? ఇప్పుడు మనం చదువుకున్నాం చూసావా, ఈ ప్రసంగి గ్రంథం. వ్యర్థము అని అన్నీ అనుభవించి చివరికి తేలినటువంటి ఫలితార్థం, ఎప్పటికీ ఈ ప్రపంచం ఉన్నంతకాలం నా గురించి, అలానే అసలు జీవితాన్ని గురించి, ఈ సమాజానికి నేను చెప్పాలి అని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన రాయగా ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి పుస్తకంలోని మాటే 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఏమంటున్నాడండి ఆయన? ఈ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకే ఒకటి, అది నాకు కనబడెను అన్నాడు. ఏంటి మొత్తానికి మరణము కంటే కూడా ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది నాకు కనబడెను అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా ఆయన అనుభవించాడు. కనబడటం కాదు, మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది అనే సంగతి ఆయనకి ఎలా తెలుసు? ఇది నాకు మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించింది, ఇది మరణము కంటే తీరని బాధ, మరణము కంటే కూడా ఎక్కువ వేదన ఇందులో ఉంది అన్న సంగతి ఎలా చెప్పగలిగాడు? ఎలా వ్రాయగలిగాడు? అనుభవం. ఒకటి నాకు కనబడింది అన్నాడు. ఇంతకీ ఏంటి ఆ ఒకటి అని అంటే చెప్తున్నాడు తర్వాత మాటలో. ఏంటి ఆ ఒకటి అంటే అది చెప్తున్నాడు. అది ఆ ఒకటి వలల వంటిదై, అది ఉరుల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడు. ఉరుల వంటి బంధకములను కలిగిన స్త్రీ అన్నాడు. ఏంటండి స్త్రీ కోసం ఇలా మాట్లాడేశాడు ఈయన? ఎందుకు ఇలా అన్నాడు? ఏంటి అంత వేదన, ఏంటి అంత బాధన అంటే, అవును, ఇంత జ్ఞానవంతుడై ఉండి, ఇంత బాగా పరిపాలన చేసిన వాడై ఉండి, ఇంత అందగాడై ఉండి, చివరికి ఏంటి ఇలా మాట్లాడేశాడు అని అంటే, అవును, ఒక్కసారి తన జీవితంలోనికి తొంగి చూస్తే నిజంగా తన జీవితంలో మరణము కంటే ఎక్కువ బాధ, మరణము కంటే ఎక్కువ వేదన అనుభవించి చివరగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ బాధ అనుభవించాడు? ఎందుకు ఆ స్త్రీ విషయంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, తన జీవితంలో స్త్రీల విషయంలో తను అంత బాధను ఆయన అనుభవించాడు అని చెప్పాలి. అవును, ఇంకొక విషయం, ఇది మోసపోయాడు అనేటువంటి మాట కూడా అనటానికి సరిపోదు. ఎందుకనంటే, తనకు తానుగా చేతులారా. ఇప్పుడు నిప్పులు ఉన్నాయండి, నిప్పు పట్టుకుంటే కాలదా? కాలుతుంది. నిప్పు ఒళ్ళో వేసుకున్నావు అనుకో, చల్లగా ఉంటుందా? ఏమంటే కాలిపోతుంది. అలాంటప్పుడు ఇతను కూడా చేసిన పని ఏంటంటే ఒళ్ళో వేసుకున్నాడు, మరి కాలకుండా ఉంటుందా? ఒక్కసారి ఆయన జీవితంలో ఎందుకు ఈ మాట మాట్లాడగలిగాడు అనేది మనకు అర్థం కావాలి అని అంటే, ఒక్కసారి ఆయన లైఫ్ హిస్టరీలోకి, ఆయన జీవిత చరిత్రలోనికి మనం ఒక్కసారి వెళ్దాం. ఎక్కడ? రాజుల మొదటి గ్రంథానికి మనం వెళితే, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, దానికంటే ముందు మొదటి వచనం నుంచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి వ్రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే, మోయాబీయులు, చూడండి, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు దేవుడు ఇశ్రాయేలీలకు సెలవిచ్చియున్నాడు అన్నాడు. ఎవరితో మీరు స్నేహం చేయకూడదు అని కొన్ని జాతుల గురించి మాట్లాడాడు ఆయన. మీరు చేయకూడదు, అలానే వారిని కూడా మీతో చెయ్యనివ్వకండి. మీరు వెళ్ళి వారితో కలిసిన, వారు వచ్చి మీతో కలిసిన, మీరు అపవిత్రమైపోతారు, మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు వారితో సహవాసము వద్దు అని కేవలం ఇక్కడ చెప్పటమే కాదు, ధర్మశాస్త్రముని ఇచ్చినప్పుడే ధర్మశాస్త్రంలోని చెప్పాడు, ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. అయితే
రాజు కదా, రాజుగా ఉన్న ఇతను ఏం చేయాలి? ఆ దేవుడు చెప్పిన మాటకు ఇతను విధేయత చూపించాలి కదా. అందులో ఎంతటి జ్ఞానవంతుడో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఎంత గొప్ప జ్ఞానవంతుడో, ఎంత పెద్ద సమస్య ఆయన దగ్గర తీసుకురానివ్వండి. ఏమండి, సొలొమోను గారి దగ్గరికి ఎంత పెద్ద సమస్యను తీసుకొని వచ్చినా, అది ఎలాంటి చిక్కు సమస్య అయినా, చిక్కు ప్రశ్న అయినా కానీ చాలా సులువుగా పరిష్కరించగలిగినంత మేధావి ఆయన. ఒక సమయంలో మీకు తెలుసు అనుకుంటాను, ఒక సమయంలో ఇద్దరు వేశ్యలు ఒకే రోజు ఒకే రోజు ప్రసవించారు. ఆ ఇద్దరు బిడ్డలను వారి ఆ పొదిట్లో పెట్టుకున్నారు, పడుకున్నారు. మధ్యరాత్రి ఒక వేశ్య వచ్చేసి ఆ బిడ్డ మీదకు పడిపోవటం వల్ల ఆ బిడ్డ చనిపోవటం, వెంటనే గమనించి చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళిపోయి మరొక వేశ్య యొక్క ప్రక్కన పడుకోబెట్టి బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి తన దగ్గర పడుకోబెట్టుకోవటం. తెల్లవారేసరికి ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డను చూసినటువంటి తల్లి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని ఆ గుర్తుపట్టి, ఇది నీ బిడ్డ అన్నప్పుడు, లేదు లేదు చనిపోయిందే నీ బిడ్డ అని యువతల ఈ స్త్రీ మాట్లాడటం. మొత్తానికి ఈ విషయం నెమ్మదిగా రాజు వరకు వెళ్ళిపోయింది. మొత్తం రాజ్యం అంతా కూడా ఇప్పుడు ఈ విషయంలో రాజు ఎలాంటి పరిష్కారం చెబుతాడు. ఇప్పుడు బ్రతుకున్నటువంటి బిడ్డ, ఇద్దరు తల్లులు నా బిడ్డ అంటే నా బిడ్డని ఇద్దరు కూడా వివాదపడుతున్నప్పుడు, ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు, ఇప్పుడు ఈ బిడ్డ ఎవరి బిడ్డని చెప్పాలి? ఎందుకనంటే రోజుల బిడ్డ, సంవత్సరాలు కాదు, రోజులు. మరి ఆ రోజులు దినాల బిడ్డను ఎవరి బిడ్డో చెప్పాలి అని అంటే, ఈ మధ్యకాలంలో, ఈ కాలంలో అది పెద్ద కష్టం కాదు. ఈ కాలంలో చాలా సులువు. ఎందుకంటే ఇప్పుడు DNA టెస్టులు వచ్చేసాయి కాబట్టి పుట్టిన బిడ్డ ఏ తల్లి బిడ్డో అనేది తేల్చడం అనేది కొన్ని గంటల్లో పని. మరి ఈరోజు టెస్టులు వచ్చాయి కాబట్టి ఈరోజు మనకు అది చాలా సులువైపోయింది. మరి అప్పుడు క్రీస్తుకు ముందు 2900 సంవత్సరాల క్రితం, సుమారు 3000 సంవత్సరాల క్రితం సొలొమోను గారి కాలంలో అప్పుడు ఏ టెస్టులు ఉన్నాయి? ఏ టెస్టులు లేవే. మరి ఇప్పుడు ఆ బిడ్డను ఏ తల్లికి అప్పగించాలి అనేది అదొక పెద్ద సమస్య. ఇప్పుడు రాజుగారు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారము చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు అని తల్లులు కానీ, అక్కడ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రధానులు కానీ, భటులు కానీ, రాజ్యంలోని పెద్దలు కానీ, రాజ్యం అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎలాంటి తీర్పు జరగబోతుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడు అని. నిజంగా ఆ రోజు సొలొమోను ఇచ్చినటువంటి తీర్పుకు అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ చప్పట్లు కొట్టేశారు. అందుకే ఏంటో మీకు తెలుసు కదిక, నిజంగా ఈ బిడ్డ ఎవరి బిడ్డో తేలాలి అని అంటే సైనికుడిని పిలిచాడు. పిలిచి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చేసి ఈ బిడ్డను ఆ ఖడ్గముతో రెండుగా చేసేయి అనగానే, నిజంగా ఈ మాట కన్న ఏ తల్లి కూడా ఒప్పుకోదు. కన్న ఏ తల్లి కూడా ఈ నిర్ణయానికి అంగీకరించదు. అప్పుడు నిజంగా కన్నటువంటి తల్లి ఎప్పుడైతే రాజుగారు ఈ మాట అన్నారో వెంటనే వెళ్ళిపోయి రాజుగారి కాళ్ళ మీద పడిపోయి, రాజా వద్దు 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 వద్దు, ఆ బిడ్డను దానికే ఇచ్చేసేయండి. నా బిడ్డ చచ్చి శవంగా ఉండటం కంటే నా కళ్ళ ముందు ఎక్కడో ఒక చోట బ్రతుకుతూ ఉండటం మేలు కదా అని ఆ బిడ్డను చంపడానికి ఒప్పుకొనక పరిగెత్తుకొని వెళ్ళి రాజుగారి కాళ్ళ మీద పడిపోయిందో, అప్పుడు రాజుగారు వెంటనే అన్నారు, ఆ బిడ్డ ఈ తల్లి బిడ్డ కనుక ఆ బిడ్డని ఈ తల్లికి ఇచ్చేసి అనగానే అందరూ కూడా చప్పట్లు కొట్టారు. నిజంగా ఆ తల్లి ఆనందంతో ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. అది అప్పటికప్పుడు అంతే తప్ప ఇలా ఉంది కాబట్టి సమస్య కొంచెం ఇలా ఉంది కనుక మరి ఏ విషయమైందో ఆలోచించుకోవాలి కనుక దీన్ని మళ్ళీ నేను వచ్చే నెలకు వాయిదా వేస్తానని ఈరోజు తెలుసు కదండి. ఈరోజు ఏంటి ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఇంత ఉన్నా కానీ వాయిదాలు 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 తిరగలేక కోర్టులో సమస్యలు మనకు తెలియంది కాదు కదా. కానీ ఆ రోజు అంత స్పాట్లో తెలిచేశాడు ఆయన. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం. అంతే. ఒకరోజు ఒక దేశం నుంచి వచ్చిందండి ఒక రాణి, చాలా విన్నది,
ఆయన కోసం. విన్నదిలే కానీ ఇది నిజంగా ఎంతవరకు నిజం, ఇతని గురించి చాలా చెప్తున్నారు వెళ్ళాలి అని చెప్పి, ఒకవేళ నేను విన్నది నిజమే అనుకుంటే అతనికి చాలా కానుకలు ఇవ్వాలి అని తన పనివారిని వెంట పెట్టుకొని చాలా కానుకలు తీసుకుని వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన ముందు నిలబడి ఆయనకు ఒక ప్రశ్న వేసేసిందండి. ఏంటంటే, ఇదిగో సొలొమోను గారు, మీ ప్రక్కన, మీరు కూర్చున్న దానికి ప్రక్కన ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో అక్కడ కొన్ని పూలు, అంటే ఒరిజినల్ పూలు ఉన్నాయి, అందులో కొన్ని ఆర్టిఫిషియల్, కృత్రిమంగా ఉన్నటువంటి కొన్ని పూలు కూడా ఉన్నాయి. అందులో ఏ పూలు సహజమైన పూలో, అలానే ఏవి కృత్రిమమైనవో మీరు చెప్పాలి ఇప్పుడు అనగానే, అది ఎంతటి పని అని అన్నాడు. ఎలా చెప్పగలరు? ఇక్కడ కూర్చొని అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆ పూలలో ఏవి ఒరిజినల్, ఏవి పూసిన పూలు, ఏవి పెట్టిన పూలు అనే సంగతి మీరు ఎలా చెప్పగలరు అనగానే వెంటనే భటును పిలిచాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యానవనం వైపు ఉన్న డోర్ ఓపెన్ చేయన్నాడు. అంతే. ఓపెన్ చేయగానే ఆ తుమ్మెదలు వెళ్ళి ఏ పూల మీద అయితే వాలిపోయాయో చూడు, ఏ తుమ్మెదలు ఏ పూల మీద వాలిపోయాయో అవి ఒరిజినల్. అంతే కదండి. వేటి మీద వాళ్తాయి అవి? ఆర్టిఫిషియల్ పూల మీద వాలవు కదా అవి. ఏ పూల మీద అయితే ఆ తుమ్మెదలు వాలిపోయాయో అవి ఒరిజినల్, వేటి మీద అయితే వాలలేదో అవి పెట్టినటువంటివి అవి అని చెప్పగానే ఇంకే మాట మాట్లాడదు, ఒకటే మాట అన్నది, నేను నీ గూర్చి విన్నది చాలా తక్కువ. నిజంగా నీ దగ్గర పని చేస్తున్నారే వీరు చాలా అదృష్టవంతులయ్యా, చాలా ధన్యులయ్యా వీళ్ళు అని అంతగా కొనియాడటం ఏమండి ఆ సొలొమోను గారిని. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి ఆయనకున్నట్టు అంతఃపురంలో తను భోజనం చేసేది కానీ తను ఉంటున్నటువంటి అంతా కూడా చూసి చాలా ఆశ్చర్యపోయింది. రాజుగారు ఎంత వైభవం అన్నప్పుడు ఒక మాట చెప్పేశాను కదా, ఆ రోజు సొలొమోను గారి యొక్క ఒక పూట భోజనాన్ని గురించి అక్కడ బైబిల్లో రాయబడుతుంది లెక్కలు. ఒక పూట ఆయన భోజనానికి కూర్చున్నాడు అని అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయో చూసి, రాజభోజనం. అందులో సొలొమోను గారి కాలం అంతా కూడా చెప్పాను కదా, స్వర్ణయుగం, బంగారం మయం అని చెప్పాను కదా. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే, ఇంత గొప్పవాడైనా, ఇంత జ్ఞానవంతుడయ్యుండి, ఇంత ధనవంతుడయ్యుండి, ఇంత అందగాడయ్యుండి, ఇంత చక్కగా పరిపాలించిన వాడయ్యుండి, ఆఖరికి చివరికి వచ్చేటప్పటికీ తన జీవితంలో ఏం జరిగిందో అన్న ఆ విషాదంలో తను అనుభవించిన బాధ, ఆ బాధ దేనికంటే ఎక్కువ బాధను అన్న సంగతిని తెలియచేయటానికి ఆయన ఆ పదాన్ని అక్కడ ఉపయోగించాడు ప్రసంగి గ్రంథంలో. ఇంతకీ జరిగిన విషయం ఏంటని మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్నాం అన్నమాట. ఈ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో కూడా సహవాసము చేయనివ్వకండి అని దేవుడు వారితో చెప్పగా, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనేగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అన్నాడు. చూడండి, ఫరో కుమార్తెని చేసుకున్నాడు. ఫరో కుమార్తెని వివాహం చేసుకోవడమే కాకుండా, అదే ఫరో అంటే ఎవరు? మరలా ఈజిప్షియన్స్ వాళ్ళు. వారిలో అనేక మంది స్త్రీలను ఏం చేశారట? మోహించాడు. మోహం, అది మోహపు చూపు. అది ఎంత ప్రమాదకరమైనదో అనే సంగతి అండి మనకు చరిత్రలో కొన్ని సందర్భాలను దేవుడు రాయించాడు. నిజంగా బైబిలు ఎంత అద్భుతమైన పుస్తకం అంటే, ఈరోజు బైబిల్ అంటే నిజంగా చెప్పాలి అని అంటే సైకాలజీ ఉంది కదా, ఏమంటారు, మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం అంటున్నాం. మనస్తత్వ శాస్త్రములో ఒక పాఠ్యాంశముగా పెట్టి బోధించవలసిన పాఠాలు బైబిల్లో ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం లేదా ఇంకా చెప్పాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా, అంటే ఈ మానసిక పరిపక్వతను వృద్ధి చెందించే, డెవలప్ చేసేటువంటి అనేకమైనటువంటి సంగతులు బైబిల్లో రాయబడ్డాయి. ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలనంటే ఏంటి
అలానే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన మనిషి పతనమైపోవాలంటే అది ఎంత పని. ఏం చేస్తే మనిషి డెవలప్ అవుతాడు, అదే డెవలప్ అయిన మనిషి ఏ తప్పు చేస్తే పతనమైపోతాడు. ఇదే కదా డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదే కదా. ఒక మనిషి వ్యక్తిత్వ వికాస నిపుణుడి దగ్గరికి మీరు వెళ్ళి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే డెవలప్మెంట్ కోసం అండి. ఏమండి నేను నాకు సరే నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానండి, నా జీవితంలో ఎదగలేకపోతున్నానండి, నా కుటుంబం ఇప్పుడు సమస్యలోనే ఉంటుందండి, నేను కానీ నా కుటుంబం కానీ చక్కగా మేము ఎదగాలి, అన్ని విషయాల్లో బాగుండాలి, అందరితో బాగుండాలి అంటే మేము ఏం చేయాలి, ఎలాంటి సలహాలు ఎలాంటి సూచనలు మీరు మాకు ఇస్తారు అని ఆయన అడిగితే ఆయన చెప్తాడు మీకు. అయితే నేను అడుగుతున్నాను, ఎవరి దగ్గరకో ఎందుకు, బైబిల్ దగ్గరికి రండి. ఏమండి ఎవరైనా బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ ముందు కూర్చొని బైబిల్ చదవగలిగితే వారి పర్సనాలిటీ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, అందులో నో డౌట్. ఈరోజు మనం అదే నేర్చుకోబోతున్నాం, అదే ఈరోజు మన పాఠం. కానీ విషయం ఏంటంటేనండి, మనం ఎవరం బైబిల్ చదవమండి, మనం బైబిల్ చదవరు. ఏమంటే బైబిల్ చదివే అలవాటు ఎప్పుడో పోయింది, బైబిల్ చూసే అలవాటు ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే బైబిల్ చూసే అలవాటుకు వచ్చేసారు, చదివే అలవాటు నుంచి చూసే అలవాటుకు వచ్చారు. ఇక భవిష్యత్తులో ఈ చూసే అలవాటు కూడా పోతుంది, అంతే కదా. ఒకప్పుడు బైబిల్ చదివారు. ఏమండి బైబిల్ చదవంది ఏ పని ప్రారంభించేవారు కాదు. ఒకరోజు పడుకునే ముందు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా బైబిల్ చదువుకునే పడుకోవాలి. అది ఒక రోజు ఒక సిస్టముగా ఒక క్రమముగా పెట్టుకొని చదివిన ఆ రోజులు ఏమైపోయాయి. ఈ రోజులు ఏంటంటే ఎవరైనా చెబుతున్నప్పుడు చూడటమే, ఇదే మహా కష్టం. ఇది కూడా ఇంకా చేయని వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. చెబుతున్నా కానీ బైబిల్ తీయని వాళ్ళు, చెబుతున్నా కానీ చూడని వాళ్ళు, చెబుతున్నా కానీ రాసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటే నిజంగా దేవుడు మీకు ఎంత భాగ్యం, ఎంత అదృష్టం మీకు ఇచ్చాడు అనుకుంటున్నారు, మీకు తెలియదు. కొంతమందినండి ఏమంటారు, బ్లైండ్ పీపుల్ మీరు చూడండి, గుడ్డివారుగా ఉంటారు కదా బ్లైండ్ పీపుల్, అంధత్వం అంధవైకల్యం ఉన్న వాళ్ళు వారు బైబిల్ చదువుతున్నప్పుడు అండి నిజంగా వాళ్ళని చూస్తున్నప్పుడు మనకి ఏమనిపించాలి. విషయం ఏంటంటే వారికి కళ్ళు కనబడవు, అయినా కానీ కళ్ళు కనిపించని వారి కొరకు ఏమంటే బ్రెయిలీ అనేటి ఒక ఆయన, ఫారినర్ బ్రెయిలీ అనేటి ఆయన వారి కొరకు ప్రత్యేకంగా ఒక లిపిని ఆయన అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. బ్రెయిలీ లిపి అంటారు దాన్ని. అంటే స్పర్శతో అక్షరాలను అర్థం చేసుకోవడం, స్పర్శతో ఆ అక్షరాలను తాకి ఇది పలానాక్షరం, ఇది పలానాక్షరం అని గుణించుకుంటూ చదవటం. అది ఎంత కష్టం. వారికి కళ్ళు లేవు, వారు ఏమంటే బ్రెయినీ లిపి నేర్చుకోవాలి, వారు చదవాలంటే ఒక్కొక్క అక్షరాన్ని స్పర్శించుకుంటూ చదువుకోవాలి. అప్పుడు కానీ వారికి ఆ విషయం అనేది వారికి అర్థం కాదు. ఎంత కష్టమైనప్పటికీ ఏమంటే అది చాలా కష్టంతో కూడుకుంది. అయినా వాళ్ళే కొంతమంది కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు, వాళ్ళే బైబిల్ చదువుతున్నప్పుడు నీ కళ్ళకి ఏమైంది? నీకు చదువు రాదా? నీ కళ్ళు బాగున్నాయి, నీకు చదువు వచ్చు, నీకు సమయము ఉంది, అయినా ఎందుకు తీయవు బైబిల్? అయినా ఎందుకు చదవవు బైబిల్? నువ్వు చాలా కోపం వచ్చేస్తుంటుందండి, చాలా బాధ కూడా కలుగుతుంటుందండి ఇలాంటి వాళ్ళ విషయంలో. దయచేసి బైబిల్ చదవటం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఖచ్చితంగా నేను బైబిల్ చదవంది నేను గదిలో నుంచి బయటికి వెళ్ళను, నేను బైబిల్ చదవంది నేను పడుకోను అని ఖచ్చితంగా ఒక డెసిషన్ మనం తీసుకుంటే, ఎందుకంటే మనం చెయ్యం ఆ పని? దయచేసి చదవాలి. చదవటం వల్ల ఏంటనంటారా? అదే చెప్తున్నాను, మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుందండి. మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మీ వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది, మీరు వ్యక్తిగతంగా చాలా డెవలప్ అవుతారు. ఎలా అంటారా? మీరు చదవటం అలవాటు చేసుకొని ఆ తర్వాత మీరు చెప్పండి, మీరు చదవట్లేదు. అవును, అదే అన్నాను మొన్న మాట్లాడుతూ. ఏమండి బైబిల్లో లేని మంచి విషయం ఏముంది చెప్పండి? బైబిల్లో లేని మంచి విషయం, ఒక వ్యక్తిగా నీ జీవితానికి అవసరమైన మాటలు ఉన్నాయి, ఒక కుటుంబంగా నీ కుటుంబానికి అవసరమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి, సమాజానికి అవసరమైన సంగతులు ఉన్నాయి, దేశానికి, ప్రపంచానికి, విశ్వానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి, చావుకు సంబంధించిన సంగతులు ఉన్నాయి, చావు తర్వాత ఉన్న లోకాలను గూర్చిన సంగతులు కూడా బైబిల్లో ఉన్నాయి. ఏం కావాలి ఇంకా నీ జీవితానికి చెప్పు?
ఈ 60 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో ఒక మనిషిగా నీకు ఎంత అవసరమో, ఎంత జ్ఞానం అవసరమో, ఎంత నీతి నీకు అవసరం అనుకున్నావో అంత బైబిల్లో దేవుడు వ్రాసి నీ చేతిలో పెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? జిప్పేసి పక్కన పెట్టేశావు, తల కింద పెట్టేశావు, బ్యాగులో పెట్టేశావు. ఇదా నువ్వు చేసే పని? ఇందుకోసం దేవుడిచ్చాడు. ఎందుకంటే మహాజ్ఞాని అనుకున్న ఈ వ్యక్తి జీవితమే తలక్రిందులైపోయింది. అందుకే చెప్తున్నాను ఇదంతా. మహాజ్ఞాని అనుకున్నటువంటి ఆయన జీవితమే చివరికి వెళ్ళేటప్పటికీ తలక్రిందులైపోయి మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడట. నువ్వు నేను మనవనగా ఏమాత్రం అంటున్నాను. అందుకే అప్పుడప్పుడు చూడండి, ఏమండి పెద్ద పెద్ద వాళ్ళకే రాలేదండి. అప్పుడప్పుడు పిల్లలు కూడా చూడండి, ఎవరో మార్కులు తక్కువ వచ్చాయి, నాకే కాదు మమ్మీ, ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాళ్ళు కూడా తక్కువ వచ్చేసాయి, వాళ్ళే పోయారు, నేననగా ఏమాత్రం. మాటలు చూడండి ఎలా ఉంటాయో. అలాంటప్పుడు మహామహులు అనుకున్న వాళ్ళు, జ్ఞానులు అనుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు నువ్వు నేను మనం ఏ పాటి వారము? అందుకే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి జీవితాలు మనకు ఒక పెద్ద పాఠాలు. వారు చేసిన మిస్టేక్స్ మనం చేయకూడదు. మనకు అర్థమవుతుంది ఏంటి మన డెవలప్మెంట్ అంటే. అదే చెప్తున్నాను, వారు ఏ మిస్టేక్స్ అయితే చేశారో, ఏ తప్పులు చేశారో, ఏ పొరపాట్లు అయితే చేశారో అవి మనము చెయ్యకూడదు అనే కదా దేవుడు రాయించాడు ఇందులో. ఏమండి ఏంటి ఈయన చేసింది ఏంటో చూస్తున్నాము ఇక్కడ. అదే కదా మనకు కనబడుతుంది. ఏంటి మనం చదువుకునే మాటల్లో ఏం చదువుకున్నారు మీరు? ఆయన ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అన్నాడండి. అంటే ఏం చేశాడట? వారిని చూసి కోరుకున్నాడట. అదే కదండి మోహం, కోరుకోవటం. కామాతురత గలవాడై, ఆ తర్వాత మాట చూడండి, మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. ఏంటి? ఫరో కుమార్తెను ఒక్కదాన్ని వివాహం చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఫరో కుమార్తెను ఒక్కదాన్ని ఇంటికి తీసుకొని వస్తూ ఈమెకు సంబంధించినటువంటి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వారిలో అనేక మందిని చూశాడట. వాళ్ళందరినీ కూడా మోహించి వారందరినీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడట. ఎందుకయ్యా అనంటే కామాతురత గలవాడై అన్నాడు. విషయం ఏంటంటే ఇతనికంటే ముందు ఒక ఆయన కూడా మోహముతో చూశాడు. ఇతనికంటే ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు ఏమండి ఇదే కళ్ళతో ఒక స్త్రీని చూసి మోహించాడు. అలా ఆ కళ్ళతో చూసి మోహించినందుకు ఆయనకి ఏ గతి పట్టిందో ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి మనం చూద్దామా? ఏమండి ఎక్కడ న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్తే కనబడతాడు. ఈయనేమో మహాజ్ఞాని, ఆయనేమో మహాబలవంతుడు. ఈయనేమో మహాజ్ఞానవంతుడు, ఆయనేమో మహాపరాక్రమవంతుడు. మర్చిపోకూడదు, ఈయన జ్ఞానంలో దిట్ట, ఆయన బలములో దిట్ట. బలవంతుడైనా పడిపోవాలి, జ్ఞానవంతుడైనా బలహీనుడైపోవలసిందే. అందుకే అన్నాడు వలలు అన్నాడు, ఉరులు అన్నాడు, మరణము కంటే ఎక్కువ దుఃఖము అన్నాడు. ఏంటి అంత బాధ అనుభవించాడంటే? అవునండి. అక్కడికి వెళ్దాం. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ముందుగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనంలో, తరువాత సంసోను గాజాకు వెళ్ళి, తరువాత అంటే ఇంతకు మునుపు ఒకసారి వెళ్ళాడు, చూశాడు, ఓకే అయిపోయింది. ఆ విషయంలో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగిపోయాయి, మీకు తెలుసు కదా. అదంతా కూడా ముందనమాట, ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ అదంతా కూడా. ఆల్రెడీ ఏమంటే ఆ మామగారు వచ్చేసి ఆ భార్యను, ఆయన ఇష్టపడిన చేసుకున్న భార్యను వేరే వాడికి ఇచ్చి వివాహం చేయటం, ఆ తర్వాత మొత్తం తగలబెట్టేయటం అదంతా జరిగిపోయింది. అందుకే తర్వాత అన్న పదాన్ని ఉపయోగించాడు ఆయన. పోనీ తర్వాత 16వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతెను చూచి అన్నాడు. చూడండి, చూచి చూసి వచ్చేసాడా? లేదు, చూసట ఆమె యొద్దకు చేరెను. చూశాడు, ఆమె యొద్దకు చేరాడు, చూశాడు, ఆమె యొద్దకు చేరిపోయాడు. ఏమండి ఈ చూపులు ఎలాంటివంటే ఇవి డోర్స్ లాంటివి మన దేహానికి. అవి డోర్స్. ఇంకేంటండి, క్లోజ్ చేసుకోవాల్సిన చోట ఏం చేశాడు? ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తారా, ఏమన్నాడు? ఆమె యొద్దకు
చేరెను. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం చూస్తారా, 4వ వచనం, 16వ వచనం అదే అధ్యాయంలో 4వ వచనంలో, పిమ్మట అతడు ఏంటి గాజాకి వెళ్ళాడట, అక్కడ ఒక విషయం చూశాడట, ఆమెతో వెళ్ళిపోయాడట. ఇప్పుడు మరలా 4వ వచనానికి వచ్చినప్పటికీ, పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీను మోహింపగా అన్నాడు. ఏంటయ్యా సంసోను, ఇక్కడ ఏమో ఇంత బలవంతుడివి, ఇక్కడనేమో అందరినీ కూడా ఫిలిస్తీన్లందరికీ నిద్ర లేకుండా చేసినవాడు, వాళ్ళ కంట్లో నలుసులా మారిపోయావు నువ్వు. అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లందరూ కూడా నీ పేరు చెబితే నిద్ర పట్టట్లేదు, సింహస్వప్నంగా మారిపోయావు నువ్వు. ఫిలిస్తీన్లందరినీ గజగజ వణికించిన వాడుగా, నిద్ర లేకుండా చేసిన వాడుగా నీ పేరే వాళ్ళు స్మరించుకుంటున్నారు. సింహాన్ని చీల్చేసావే, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశావే, ఇంత పరాక్రమవంతుడువై, ఇంత బలశాలివై, ఫిలిస్తీన్లకు వారి పాలిట మహాపరాక్రమవంతుడుగా ఉన్నటువంటి నువ్వు వేశ్య దగ్గరికి వెళ్ళిపోయావు. చూసి అది చాలదు అని అనుకొని మరలా షోరేకుకు వెళ్ళిపోయి, షోరేకులో ఉన్నటువంటి ఆ దెలీలాను కూడా నువ్వు మోహించావు కదా. మోహం, చూపు. ఈ దెలీలా ఎలాంటిది అని అంటే, వలలు, ఉరులు అని అక్కడ సొలొమోను గారు చెప్పారు చూసారా. చివరికి వచ్చేటప్పటికి ఈ దెలీలా మంచిగా చేసుకుంది. చివరికి దెలీలా సంసోను గారిని ఆయన చివరి దశలో, చివరి దినాలలో ఎక్కడ పడుకోబెట్టిందని మనం చూస్తామంటే, ఆమె ఒడిలో పడుకోబెట్టుకుందట. ఆమె ఒడిలో అన్నట్టుగా అనుకున్నాడు, కానీ ఆ ఒడిలో నిప్పులన్న సంగతి అర్థం కావట్లేదు. ఒడిలో పడుకున్నాను అనుకుంటున్నాడు, నిప్పుల మీద పడుకున్నాడు. కాసేపటికి వచ్చారు ఫిలిస్తీయులు, పట్టుపడ్డాడు సంసోను. మొట్టమొదటగా వాళ్ళు పట్టుకున్న తర్వాత చేసిన పని ఏంటంటే, ఆ 2 గుడ్లు పీకేశారు, ఆ 2 కండ్లు కూడా తీసేశారు. ఎందుకండి 2 కండ్లు తీసేశారు? ఎందుకు ముందు 2 కండ్లు పొడి చేశారు? మీరు ఆలోచించండి. కండ్లు తీసేస్తే, గుడ్లు పీకేస్తే ఎంతటి బలవంతుడైనా, ఎంతటి శక్తివంతుడైనా శక్తిహీనుడుగా మారిపోతాడు. అందుకే మీరు చూడండి, ఎవరైనా ఇంట్లోకి జ్వరపడ్డారు అనుకోండి, మనకు తెలియకుండా రాత్రిపూట వెంటనే వాళ్ళ కంట్లో కారం కొట్టని అంటారు అంతే. ఇంకేముందని కారం కొట్టేసామనుకోండి, కంట్లో కారం కొడితే ఇక వాడు ఎంత బలవంతుడు, వాడు ఏం చేయలేడు. మనం ఇక ఆ తర్వాత ఏదైనా మనం చేసేయచ్చు. ఇక్కడ వీళ్ళు ఆ కండ్లు పీకేశారు చూసారా, ముందు గుడ్లు పీకేశారు. ఎందుకయ్యా సంసోను కండ్లు పీకేశారంటే, ఈ కండ్లే కదా సంసోనును పట్టించాయి. ఏ కండ్లతో అయితే వేశ్య దగ్గరకు వెళ్ళాడు, ఏ కండ్లతో చూసి వేశ్య దగ్గరికి వెళ్ళాడో, ఏ కండ్లతో చూసి దెలీలా దగ్గరికి వెళ్ళాడో, ఈ కండ్లే మొట్టమొదటగా తీసేశారు. ఏమండి, ఈ కళ్ళు చాలా ప్రమాదం అంటే, అవునండి. యేసుప్రభుల వారు ఆయన బోధనలో చెప్పిన మాటల్లో కూడా నీ కన్ను తేటగా ఉంచుకో అన్నాడు. ఎందుకంటే దేహమునకు దీపము కన్నే అన్నాడు. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా తేటగా ఉంటుంది. ఒకవేళ నీ కన్నే చెడిపోతే నీ దేహము కూడా ఏమైపోతుంది? చీకటిమయం అయిపోతుంది. ఇక్కడ సంసోను కన్ను చెడిపోయింది. సంసోను కన్ను చెడిపోవటం అంటే సంసోను చూపు చెడిపోయింది. ఏంటా చూపు అంటే అదే మోహపు చూపు. మోహపు చూపు. దీన్ని ప్రేమ అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. అది ప్రేమ కాదు, అది మోహముతో చూశాడు. అది ఏమండి, ఎవరో ఒక పాట ఉండేదిలేండి, తెలుగు సినిమాలో కొన్ని సంవత్సరాల క్రితం వినేవాళ్ళం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. సేమ్ సంసోను కూడా ఈ పాట పాడుకుంటూనే వెళ్ళాడు దెలీలా దగ్గరకు. నా కళ్ళు చెబుతున్నాయి నీ దగ్గరికే వెళ్ళమని, నా కళ్ళు చెబుతున్నాయి నీ ఒళ్ళోనే పడుకోమని, నా కళ్ళు చెబుతున్నాయి నువ్వే నాకు సర్వస్వం అని అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోయాడేమో అక్కడికి అనిపించింది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్నే ప్రేమించానని, నా పెదాలు చెబుతున్నాయి నిన్నే ప్రేమించాయని, కళ్ళు చూడని పెదాలు పలకని, హృదయమే చెప్పింది ఆఖరికి నువ్వే నాకని.
అని ఏ పాట అయితే పాడుతూ వెళ్ళాడో సంసోను, అందుకే మొట్టమొదట ఆ కళ్ళకి ఆపరేషన్ చేసింది ఎవరు? దలీలా. కోఆపరేషన్ కాదు ఇది, దీన్ని ఏమంటారు? ఆపరేషన్. ఇది ప్రేమ అండి, ఇది ప్రేమ కాదు, వ్యామోహం. వ్యామోహం ఏంటో ప్రేమ ఏంటో తెలియని వయసులో ఈరోజు చాలామంది మేము ప్రేమలో ఉన్నాము, మేము ప్రేమికులం కనుక మాకంటే ఒక ప్రత్యేకమైన ఒక రోజు మాకు కేటాయించాల్సిందే అని రేపు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు పార్కుల్లో. చూసారా? ఏది ప్రేమ? లవ్, లస్ట్. లవ్ వేరు, లస్ట్ వేరు. ఇదంతా కూడా లస్ట్ తప్ప లవ్కు కాదు. ఇక్కడ పాపం సంసోను ఏ కండ్లతో అయితే చూశాడో ఆ కండ్లే ముందు. ఇప్పుడు సొలొమోను గారి దగ్గరికి వెళ్దాం. మనకు ఆయన కదా కావాలి, ఆయన కదా అన్నారు, ఎందుకయ్యా ఈ మాట అన్నామంటే ఆయన దగ్గరికి వెళదాం. ఇప్పుడు మళ్ళా రాజుల మొదటి గ్రంథానికి వెళ్ళామా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఏమండి 2వ వచనమా? కామాతురత గలవాడై, ఎంత చక్కగా రాయించాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోసం. ఆ కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను. ఆమెను చేసుకున్నాడు, వీళ్ళను ఉంచుకొనుచూ వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఎంతమంది అండి! ఆ నెంబరింగ్ చూడండి, దేవుడు ఎంత చక్కగా రాయించాడు కరెక్ట్గా. ఆయననే మర్చిపోయాడు, దేవుడు మర్చిపోలేదండి. సొలొమోను గారు ఆయననే మర్చిపోయి ఉన్నాడేమో. అప్పుడప్పుడు కొంతమంది ఒకరు ఉంటేనే మర్చిపోతారు. అందుకే ఆవిడ అంటుంటుంది, ఏంటండి మీకు పెళ్ళయింది, నేను ఉన్నానన్న సంగతి మర్చిపోయారా అంటుంటుంది భార్య. ఏదో పనిలో ఉండి, ఏదో ఉద్యోగంలో ఉండి, ఏదో ఒత్తిడిలో ఉండి. అలాంటిది 1000 మంది అంటేనండి సొలొమోను గారికి ఏం జ్ఞాపకం ఉండొచ్చు? 1000 మంది పోలే, మహాజ్ఞాని కదా, ఉంటే ఉండొచ్చులే అనుకుందాం. ఏమంటే 1000 మంది, ఒక విషయం చెప్పమంటారా? 1000 మంది కలిశారండి. 1000 × 2, ఎందుకంటే 2 చేతులు కదా. ఎందుకంటే ఏమన్నాడు అక్కడ మనం చదువుకున్నటువంటి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 26వ వచనంలో అక్కడ ఒక మాట చెప్పాడు ఆయన. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది నాకు ఒకటి కనబడెను, అది వల వంటిదై ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు అన్నాడు. చూసారా? బంధకముల వంటి చేతులు అన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యా అంటే ఇక్కడ 700 + 300 మొత్తంగా 1000. 1000 × 2 మొత్తంగా ఎన్ని చేతులు అవుతాయి? 1000 × 2 అంటే 2000 చేతులు. 2000 చేతుల మధ్య బంధించబడ్డాడంటే ఇక సొలొమోను తప్పించుకోమని చూద్దాం ఏం తప్పించుకుంటాడో. ఈరోజు ఈ 2 చేతులతోనే ఎవరు చాలామంది తప్పించుకోలేకపోతున్నారు. అంతే కదండి. అంటే ఒక భార్యను కలిగినటువంటి భర్తే ఈరోజు తప్పించుకోలేక, ఎందుకు నాకు ఇది, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడేటువంటి భర్తలు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. ఏంటి ఈ 2 చేతులకే? నీకు 2 చేతులకే నీకు ఇలా అయిపోతే 2000 చేతులు కలిగినటువంటి సొలొమోను బ్రతుకేంటో మీరు ఆలోచించండి. ఇక అంటే సొలొమోను గారు చెప్పింది నిజమే. ఏంటంటే మరణము కంటే, అంటే వీళ్ళందరి బాధల వలన, వీళ్ళందరి మాటల వలన, వాళ్ళందరి టార్చర్ వలన ఏమనుకున్నాడు అనంటే చచ్చిపోతేనే బెటర్, చావటమే. సంసోను అంత బలవంతుడు కదండి. అంత బలవంతుడైన సంసోను కూడా దెలీలా మాట్లాడుతున్న మాటలకట, మాటి మాటికి మాట్లాడుతున్న మాటలకట సంసోను ఏమనుకున్నాడంటే ఏమంటాడు ఆ మాట? 16వ అధ్యాయం 16వ వచనం, 16. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున, బాధించి ఒకతే దెలీలా. చూడండి, ఒక్క దెలీలా, ఒక్క స్త్రీ మాటల చేత తొందర పెట్టుట వలన అంత బలాఢ్యుడైనటువంటి సంసోనే ప్రాణము విసిగి చావాలి అని అనుకున్నాడు. అని అంటే ఏంటి? అంత బలవంతుడైన సంసోనే ఒక స్త్రీ మాటలకే అంతగా చావాలనుకుంటే 1000 మంది స్త్రీల మధ్య బందీ అయిన సొలొమోను 1000 మంది భార్యల మాటలకు
ఈయనకి ఏమనిపించి ఉండొచ్చు అంటారు? సావే చాలా ఈజీ అనిపించిందండి ఆయనకు. అందుకే మరణము కంటే ఎక్కువ అన్నాడు. అందుకే మరణము కంటే ఎక్కువ. ఈరోజు లేరా అండి అలాంటి వాళ్ళంటే? ఎందుకు లేరండి? ఈరోజు లేరా అలాంటి స్త్రీలు? ఒక్కరే చుక్కలు చూపిస్తుంటారు, మనకు కనబడరా కానీ బయటికి. ఏమండి, ఎవరు తక్కువ కాదు. అలాంటి పురుషులు లేరని నేను అంటం లేదులేండి, వాళ్ళ సబ్జెక్ట్ వేరు. ఏమండి, వాళ్ళది వేరు. వాళ్ళు లేరని నేను అంటం లేదు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి వచ్చినప్పుడు వాళ్ళ గురించి వస్తుందిలేండి, కంగారు పడకండి. కానీ ఇక్కడ స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు? ఉన్నారు. ఒక స్త్రీని వివాహం చేసుకున్నందుకు, ఏమండి, ఒక భార్యను లేదా ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాతనే వాడి జీవితం చూస్తున్నప్పుడు చాలామందికి అర్థమవుతాడు, వీడు పెళ్లి చేసుకున్నాడు మారిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు తిప్పేసుకుంది. ఏంటి, పెళ్లి చేసుకోనగా ఒక్కడిని చేసుకున్నందుకే మారిపోతే, ఒక్కడిని చేసుకున్నందుకే వాడిని తిప్పేసుకుంటే 1000 మంది తిప్పరా? తిప్పి 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 మొత్తానికి ఎలా అయిపోయింది? గ్రైండర్లో వేసి తిప్పినట్టుగా ఉంది సొలొమోన్ గారికి ఇప్పుడు. ఏమంటే గ్రైండర్లో వేసి తిప్పితే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది ఆయన జీవితం ఇప్పుడు. ఒకరిని చేసుకున్నందుకే నీ జీవితం ఏందో నీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఇద్దరైతే, ముగ్గురైతే, నలుగురైతే తట్టుకోగలమా? తట్టుకోలేము. అలాంటిది 1000 మంది కలిపి తిప్పుతున్నప్పుడు సొలొమోన్ గారు నిజంగా చెప్తున్నాడు, చట్నీలా మారిపోయి ఉంటాడండి. ఇంకా చెరుకు రసం అట్ట చెప్తున్నాడు సోమన్న గారు. ఏమంటే చెరుకు మిషన్ చూసారా? చెరుకు మిషన్ ఎలా పెడతారు? ఏమంటే ముందు పెడతారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ తీస్తారు. ఇక రసం అంతా అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఇంకా పిప్పి. అలా అయిపోయిందండి భర్తల పరిస్థితి అటు పాపం ఒకరితో. మరి 1000 మందితో ఆయన జీవితం ఏంటి? ఆఖరికి అదే అయిపోయింది, ఆఖరికి అదే మిగిలిపోయింది అనేది చివరికి వెళ్ళేటప్పుడు మనకు తెలిసే సారాంశం. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అన్నారు. నిజమే, తిప్పేస్తారు. తిప్పి తిప్పి తిప్పేసేసారు. సొలొమోను గారు మామూలుగా తిప్పలేదు. నిజంగా సొలొమోను గారు అంత జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా ఎంతగా తిప్పేశారో చివరికి వెళ్ళినప్పటికీ మనకు అర్థమవుతుంది. చూడ తర్వాత మాటల్లో తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను అన్నాడు. ఇక్కడ దావీదు గారి ప్రస్తావన వచ్చింది. కానీ దావీదు గారి ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి కోసం మంచిగానే మాట్లాడారు. దావీదు లాంటి హృదయం కాదు సొలొమోనుది. దావీదు గారి హృదయం ఎలాంటిది అంటే, దావీదు గారు తన జీవితంలో చేయక ఒకే ఒక్కసారి ఒకే ఒక్క పొరపాటు ఆయన చేశాడు. చేసినందుకు ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత కన్నీరు పెట్టుకున్నాడో, ఎంతగా ఏడ్చాడో. ఏడ్చి జీవితంలో మరలా నీకు అలాంటి తప్పు నా జీవితంలో ఇంకెప్పటికీ చేయను అని వ్రాసిన కీర్తన 51వ కీర్తన. నిజంగా 51వ కీర్తన మీరు చదివితే దావీదు ఎంత కుమిలిపోయాడో, ఎంత బాధపడ్డాడో మీకు ఆ కీర్తనలో దావీదు గారి మాటల్లో ఆయన మనసంతా కూడా మనకు కనబడుతుందండి. అందుకే చెప్పాడు ఏమండి దావీదు. అందుకే మీరు చూడండి బైబిల్లో యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడినప్పుడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేయటం మనం చూస్తుంటాం. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళి అని యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా చెప్పబడ్డాడే తప్ప సొలొమోను కుమారుడుగా ఎందుకు చెప్పబడలేదు? మహాజ్ఞాని కదా, గొప్పగా పాలించాడు కదా, బంగారు దేవాలయాన్ని కూడా కట్టాడు కదా. అయినప్పటికీ కూడా సొలొమోను కుమారుడా అని పిలువబడటానికి మాత్రం దేవుడు ఒప్పుకోలేదు. దావీదు కుమారుడుగానే పిలువబడాలి. కారణం తప్పు చేశాడు, కానీ చేసిన తప్పుకు ఎలాంటి పశ్చాత్తాపం. అది దేవుడు కాదు, తనకు తానుగానే పశ్చాత్తాపడ్డాడండి. చేసిన తప్పును ఒప్పుకున్నాడు దావీదు. ఒప్పుకోవటంగా దాన్ని విడిచిపెట్టాడు. శిక్ష కూడా అనుభవించాడు జీవితంలో. తప్పుకు శిక్ష కూడా వేశాడు దేవుడు, అది అనుభవించాడు. అందుకే అన్నాడు, తన తండ్రి అయిన దావీదు లాంటి యథార్థ హృదయం కాదు అని కన్ఫర్మ్ చేసేసాడు. ఏమయ్యా సొలొమోను, ఎందుకంటే అసలు వీళ్ళు సామాన్యంగా లేరండి. వీళ్ళు 1000 మంది. వీళ్ళు ఆఖరికి ఏం చేశారంటే వృద్ధుడైనప్పుడు
తిప్పేస్తారు. ఏమండి ఇతను వృద్ధుడుగా ఉన్నారు, మరి భార్యలు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉండుండొచ్చు? వాళ్ళు భార్యలు వాళ్ళు ఏ వయసులో ఉండుండొచ్చు? జనరల్గా మీరు ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఈయన వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి ఉంటారా? నో. ఎందుకంటే ఎంత ముసలోడైనా కానీ అమ్మాయి వయసులో ఉన్నదే కావాలంటాడు. మీకు తెలియదు ఏముంది? ఇప్పుడు ఆయన ముసలోడైనంత మాత్రం నాకు ముసలి దాన్ని చూసి పెట్టండి అంటాడా? లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి, 60 ఏళ్ళ ముసలోడికి 20 ఏళ్ళ అమ్మాయితో పెళ్ళట. ఏంటి 60 ఏళ్ళ వయసులో ఉన్నవాడు కూడా ఎవరు కోరుకుంటున్నాడు? 20 ఏళ్ళ అమ్మాయిని కోరుకుంటున్నాడు. అలా అని ముసలమ్మలే తక్కువ లేరు. అప్పుడప్పుడు అక్రమ సంబంధాలు మనం చూస్తున్నప్పుడు ఏంటి టీచర్ గారట స్టూడెంట్తోనట. ఏంటండి మరి ఘోరం? టీచర్ స్టూడెంట్తో ఏంటి? ఒక లెక్చరర్ స్టూడెంట్తో ఏంటి? ఇంకా ఇలాంటి ఏంటన్నప్పుడు అంటే లేచిపోవడానికి, ప్రేమించుకోవడానికి, అక్రమ సంబంధాలకు వయసుతోనూ సంబంధం లేదు, కులంతో కూడా సంబంధం లేదు. అక్రమమైన వాటికి ఇవేమి సంబంధాలు ఉండవండి. మరలా క్రమమైన వాటి దగ్గరకు వచ్చాక మాత్రం అన్నీ కావాలి. చూసారు అక్రమం అంటే. ఇప్పుడు ఈయన వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి భార్యల సంగతి ఏంటంటే వాళ్ళు బాగానే ఉన్నారు, 1000 మంది. వాళ్ళ ఆఖరికి సొలొమోనుని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారో చూద్దాం చివరికి వచ్చేటప్పటికి. వాళ్ళు ఏం చేశారట? సొలొమోను వృద్ధుడైనప్పుడు తన భార్యలు ఏమండి అతని హృదయమును దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయమును అతను ఏమండి హృదయం లాంటి వాడు అనుసరించిన వాడే అతను యెహోవా యందు యథార్థత లేకుండగా పోయెను అని చదువుకుంటూ 5వ వచనంలో సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోమోను అమ్మోనీయుల హేయమైన దేవతలను అన్నట్టు చూసారండి. ఏమండి వాళ్ళతో సంబంధమే వద్దని పైన చెప్పాడు. ప్రారంభం వచ్చిన వాళ్ళు మోయాబీలు, అమ్మోనీయులు, ఇత్తీలు అని చెప్పాడు కదా ప్రారంభం. అక్కడ వాళ్ళ గురించి ఎందుకు చెప్పాడు అని అంటే అక్కడ వాళ్ళతో సంబంధం వద్దని దాని క్లారిఫికేషన్ కింద ఇచ్చాడు. ఏంటి క్లారిఫికేషన్ అంటే వాళ్ళు పూజించేటువంటి దేవతలు హేయమైన దేవతలు. ఏమైనా దేవతల్లో కూడా ఉంటారంటే ఎందుకు ఉండరండి? మీరు జనరల్గా మీరు ఆలోచించండి. ఏమండి వీళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు అస్తారోతు కానివచ్చు, మిల్కోము అనేటువంటి దేవత కావచ్చు, ఆ తర్వాత ఇంకా 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 వాళ్ళ కోసం ఏం చెప్పారండి? కెమోషు కానివ్వండి, మెలేకు కానివ్వండి, అస్తరోతు కానివ్వండి, దేవతలలో వాళ్ళకున్నటువంటి హేయమైన అన్నారు కదా, వాళ్ళకున్న దేవతల్లో శృంగార దేవతలు కూడా ఉంటారు వాళ్ళకు. ఏమంటే వాళ్ళ దేవతలలో ఏ దేవతలు అంటే వాళ్ళ శృంగార దేవతలు. ఏమంటే శృంగార దేవతలను ముందు పెట్టుకుని వీళ్ళ జీవితాలు ఏమైపోవాలి? మీకు అర్థమవుతుందా? మనం మాట్లాడడం అనుకోండి బోళ్ళని ఉంటాయండి. ఇవి ఇక్కడి కాదండి కల్చర్. ఇదంతా కూడా అక్కడ మిడిల్ ఏషియాలో మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి ఈజిప్ట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ తర్వాత ఏమంటే ఆ పక్కన సిరియా, ఒకప్పుడు ఆ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆ గ్రీకు దేశంలో యూరోప్లో ఉన్నటువంటి వారి యొక్క ఆ దేవతల గురించి కానీ దేవుల గురించి కానీ మీరు చదువుతున్నప్పుడు చూడండి చాలా అసహ్యం వేస్తుంటుందండి. ఏంటి వీళ్ళు దేవతనా? ఏంటి వీళ్ళు దేవుడా? ఏంటి వీళ్ళకు ఆరాధికులా? ఏంటి వీళ్ళకు భక్తులా? ఏమండి ఒక ఆయన ఉంటాడు, ఇటు 5 అటు 5 భార్యలు పెట్టుకొని ఉంటాడు. నువ్వు వెళ్ళి నమస్కారం చేస్తున్నావు అని అంటే ఏమని నమస్కారం చేస్తున్నావు? ఆయన నేను ఏమని దీవించాడు? నాలాగనే బిడ్డ ఇటు ఒక 5 అటు ఒక 5తో నువ్వు కూడా నాలాగా ఉండకురా అననా అంటే ఏంటన్నాడు? ఎలాదని అర్థం చేసుకోవాలో తెలియదండి. మీరు ఆలోచించండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ సాష్టాంగం పడిపోతున్నావు అని అంటే అందుకే దేవుడు ఆ రోజు వాళ్ళకి చెప్పాడనమాట. ఏమని చెప్పాడు వారితో అని అంటే మీరు వారితో మీకు అసలు సంబంధం వద్దు, వారు మీతో సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ ఆఖరికి ఏం చేశారట? ఎంత గొప్ప జ్ఞానవంతుని కూడా వాళ్ళ దేవతల వైపుకు తిప్పేశారు. ఆ తిప్పగా ఏం జరిగిందట? ఏమంటే తీసుకెళ్ళి ఏం చేశారనమాట, వాళ్ళ దేవత ముందు కూర్చోబెట్టి ఆయన చేత పూజలు చేపిస్తున్నారు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైనటువంటి దేవతకును, మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును. చూసారు హేయమైన పద అక్కడ మీరు బాగా ఆలోచించాలి. హేయమైన ఎందుకన్నాడు అని అంటే ఇక మాటలతో చెప్పలేనివి. అందుకే మీరు ఇశ్రాయేలీల గురించి మాట్లాడినప్పుడు మీరు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మీరు ఏం చేయాలి? మీరు ఆ విగ్రహాలను పడగొట్టండి, ధ్వంసం చేయండి అన్న మాటలు ఎందుకు ఉపయోగించాడో మీకు అర్థం కావాలి. ఇప్పుడు దీన్ని ఈరోజు ఉన్నటువంటి ఈరోజు ఆ మాటలను బైబిల్లో తీసి చదువుతూ ఇక్కడ మన వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు కొంతమంది మత ఛాందసవాదులైన వారు. మత పిచ్చి పట్టినటువంటి మన సోదరులు కొంతమంది బైబిలులో ఈ విగ్రహాలను గూర్చి ఎక్కడైతే ఇశ్రాయేలుని ధ్వంసం చేయమన్నాడో, పడగొట్టమన్నాడో ఆ మాటలు తీసుకొచ్చి చూసావా వీళ్ళ దేవుడు ఏం చేయమన్నాడో
అని ఎందుకు చేయమన్నాడో ఆ రోజు అని అంటే, అక్కడ వారు పూజించేటువంటి ఆ దేవతలలో హేయమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి, దాని వలన ఆ రోజు కొన్ని దేవతలకు ఏం చేసేవాళ్ళంటే పిల్లలను కూడా తీసుకుని వెళ్ళి బలిచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి సంస్కృతి అక్కడ ఉండేది. ఎక్కడ వీళ్ళు వెళ్ళి ఎక్కడ వాళ్ళని చూసి వీళ్ళెక్కడ పాడైపోతారోనని దేవుడు మీరు అక్కడికి వెళ్ళగానే ముందు వాటిని తీసేయండి అని దేవుడు అందుకు తీసేయమన్నాడు. కానీ వీళ్ళేం చెప్తుంటారు అని అంటే, చూసావా వీళ్ళ బైబిల్లో ఏముందో అని ఈ విధంగా ఏమంటారు ఆ బైబిల్ను ఈ విధంగా వాళ్ళకు అనుకూలముగా వాళ్ళు అనుకున్న దానికి అనుకూలంగా మార్చేసి బైబిల్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అండి. ఓకే, చూద్దాం తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు అమ్మోనీయుల హేమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. బా, ఏ చేతులతో పరలోకమందున్న దేవుడైన యెహోవాకు యెరూషలేము మందిరాన్ని కట్టించాడో అదే దేవాలయానికి ఆపోజిట్లో కడతావా లేదా మాకు కూడా? ఏంటండి, ఏం సొలొమోను గారండి, ఎంత గొప్ప జ్ఞాన సంపన్నుడు, దేవుడికి ప్రార్థన చేసిన వాడు, ముమ్మారు దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు. దేవుడి కోసం చరిత్రలో నిలిచిపోయే బంగారు దేవాలయం అన్నాము. ఆ బంగారు దేవాలయం కట్టాడు అంటే దేవుడు అందులో ఉంటాడని కాదని ఆయనకు తెలుసు. జ్ఞానవంతుడు అందులో ఉండడన్న సంగతి కూడా ఆయన చెప్తాడు. దేవా, నీ కోసం ఆకాశ మహాకాశములు ఎలాగో పట్టవయ్యా, ఆ సంగతి నాకు తెలుసయ్యా, నేను ఇందులో ఉండమని కూడా నేను ఫోర్స్ చేయనయ్యా. కాకపోతే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఈ దిక్కు వైపు ఈ తట్టు వైపు ఇటువైపు చూసి ప్రార్థించినప్పుడల్లా, వాళ్ళు ఇక్కడికి వచ్చి నీకు మొరపెట్టినప్పుడల్లా వాళ్ళ ప్రార్థనలు వింటే చాలు, నీ చూపులు దీని మీద ఉంటే చాలు తప్ప నేను ఇందులో ఉండమని నేను ఫోర్స్ చేయనయ్యా అని కూడా మాట్లాడండి. ఆయన అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు, దేవుని జ్ఞానాన్ని అంతగా కలిగిన వాడయ్యండి. ఆఖరికి ఏ దేవునికైతే మందిరాన్ని కట్టాడో అదే చేతులతో ఆ మందిరానికి ఎదురుగా ఆ దేవతలకు కూడా బలిపీఠాలు కట్టించేశాడు అని అంటే ఎంత మనస్సును ఇవన్నీ జ్ఞాపకం రావా ఆయనకు? ఇవన్నీ జ్ఞాపకం రావా? నేనేంటి ఈరోజు నేను చేస్తున్నదేంటి? నేను ఏ దేవాలయాన్ని కట్టాను, ఈరోజు నేను ఏం కడుతున్నా, నేను ఆ రోజు నేను దేవుడితో ఏం మాట ఇచ్చాను, ఈరోజు నేను ఏం చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తలచుకుంటూ మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటాడో సొలొమోను. అది మీకు అర్థమైతే ఆ రోజు ఆయన అనుభవించిన బాధ, ఆయన అన్నాడు, మరణము కంటే ఎక్కువ బాధ, మరణం కంటే ఎక్కువ దుఃఖం నేను అనుభవించాను. దేవునికి భిన్నమైన, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలలో నేను ఉంటున్నప్పుడు, వెళుతున్నప్పుడు, అది నేను నా చేతులతో నేనే స్వయంగా చేస్తున్నప్పుడు నా మనసులో ఎంత వేదన అనుభవించాను అంటే చెయ్యక తప్పలేదు. ఎందుకు తప్పలేదు? ఇదిగో చేశాను కదా, పాపం చేశాను కదా, 1000 మందిని చుట్టూ పెట్టుకున్నాను కదా, లేదంటే వీళ్ళు వదిలేటట్టుగా లేరు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది అన్నాడు. అంతేనా? దేవాలయం కట్టడమే కాదండి, నెక్స్ట్ ఏం చేశారు చూడండి. కట్టిన తర్వాత వదిలేస్తారా? ప్రారంభోత్సవం ఉంటుంది కదా, ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి కదా, మరి నెక్స్ట్ అవే నెక్స్ట్ ఆ తర్వాత చూడండి, తర్వాత మాటలు ఏం చెప్తున్నాడో, ఏం చేశాడో. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు భార్యల కోసం చేయవలసి వచ్చేసింది. చాలామంది అండి పాపం భార్యల కోసం చాలా తప్పుడు పనులు చేస్తుంటారండి. భార్యల కొరకు చాలామంది తప్పుడు పనులు చేసే భర్తలు సమాజంలో ఉన్నారు. ఎలా చెప్పమంటారా? ఇది ఆది నుంచి వచ్చిందిలేండి, అవ్వాదముల నుంచే వచ్చింది ఈ సంస్కృతి. భార్యల కోసం ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి భర్తలు కొంతమంది ఉంటారు. అవసరమైతే దేవుని మాటను కూడా పక్కన పెట్టేవాళ్ళు, నీతి నిజాయితీని కూడా పక్కన పెట్టేవాళ్ళు, ధర్మాన్ని న్యాయాన్ని కూడా పక్కన పెట్టేవాళ్ళు. ఎవరి కోసం అయ్యా అంటే భార్యల కోసం కొంతమంది ఉంటారు. ఆ రోజు చూడ దేవుడు చెప్పాడు, బుద్ధిగా చెప్పాడు, పడు తినొద్దు అన్నాడు. విచిత్రం ఏంటంటే సాతాను అపవాదు వచ్చేసింది ఆదాము దగ్గరకు. అపవాదు వచ్చి ఆదామును మోసం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆదాము మోసపరచబడలేదు. కానీ ఆదాము మోసపరచబడలేదంటే ఆదాము అపవాది చేతిలో మోసపోలేదు. అపవాది చేతిలో మోసపోలేని ఆదాము అవ్వొచ్చి పండ్లు ఇచ్చేటప్పటికీ ఇవి ఎక్కడివి అని కూడా అనకుండా తినేశాడంటే ఏంటండి ఆ లవ్వు? ఏంటండి ఆ ప్రేమ? ఏంటండి ఆ లోబడటం?
ఏంటి అపవాదం వచ్చి మాట్లాడితే అపవాదుని ఎదిరించినటువంటి ఆదాము భార్యను ఎందుకు ఎదిరించలేకపోయాడు? అపవాదిని ఎదిరించాడు, భార్యకు లోబడిపోయాడు. అందుకే దేవుడు కూడా చాలా స్పష్టంగా అంటాడు, నీవు నీ భార్య మాట విని నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన ఫలాలు నువ్వు తిన్నావు, నీ భార్య మాట విని, అందుకే అనుభవించు ఆదాము అన్నాడు. అనుభవించు. ఆ తర్వాత మనం చూస్తుంటారండి, ఈ రోజుల్లో కూడా చాలామంది చూడండి, భార్యల మాటలు విని ఆ బాధలోకి వెళ్ళిపోయిన, బాధలు తెచ్చుకున్న భర్తలు చాలామంది ఉంటారు. ఎక్కువగా మీరు చూడండి, ఈ ఏమంటారు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు చూడండి, ఏమంటే విచిత్రం ఏంటంటే ఏసీబీలోనే పని చేస్తుంటారు. అవినీతి నిరోధక శాఖలో పని చేసుకుంటూనే అవినీతికి పాల్పడిన వాళ్ళు. అలా పాల్పడిన వాళ్ళని మీరు చూడండి, తర్వాత పట్టుబడిన తర్వాత మొత్తం సోదా చేస్తున్నప్పుడు ఆ సోదాలు దొరికినవి అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంటారు. అప్పుడే మీరు చూడండి, అందులో ఎక్కువగా దొరికేవి ఏంటంటే గాజులు దొరుకుతుంటాయి. గాజులు ఎందుకండి నాకు? ఇప్పుడు గాజులు దొరుకుతాయి ఒకటి, ఆ తర్వాత మెడలు గొలుసులు దొరుకుతాయి, ఆ తర్వాత ఉంగరాలు దొరుకుతాయి, చెవులు దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి, వడ్డానం దొరుకుతాయి. ఏంటి పాపం అవినీతికి పాల్పడిందేమో, సంపాదించిందేమో భర్త, కానీ తీరా తీసుకెళ్ళిపోయి వస్తువులన్నీ ఎవరికి బయటపడుతున్నాయి అక్కడ? భార్య. అంటే మొత్తానికైతే ఈయన తీసుకొస్తున్నాడు, ఆవిడేమో బంగారం కొని పెడుతుంది, అన్నీ చేసి పెడుతుంది. అంటే ఎంత ఫోర్స్ చేసి ఉంటుందో, ఎంతగా చేసి ఉండకపోతే మనోడు ఎంతగా దోచుకోడు. భార్య కోరికను తీర్చడానికి ఆఖరికి ఏమైపోయాడు? నేరస్తుడైపోయాడు, అవినీతి పరుడైపోయాడు, ఖైదీగా జైలుకి వెళ్ళిపోయాడు. సేమ్ ఇక్కడ కూడా చూస్తుంటే సొలొమోను గారు భార్యల నిమిత్తం, ఆ పదం చూడండి అక్కడ, ఆ మాట మనం చదువుతున్నప్పుడు తమ దేవతలకు ధూపము వేయిచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను అన్నాడు. కేవలము భార్యల కోసమే చేశాడట. అలా చేసినప్పుడు, వాళ్ళ కోసమే చేసినప్పుడు అంటే మనసు చంపుకొని, చూసారా తప్పని తెలుసు అయినా చేస్తున్నాడు అని అంటే మనసు చంపుకొని చేశాడన్నమాట. అలా మనసు చంపుకొని చేస్తున్నప్పుడు మనసులో ఎంతగా బాధపడి ఉంటాడు. ఈరోజు చాలామంది భార్యలు కానీ భర్తలు కానీ భార్యలు పెట్టేటువంటి హింసలో భర్తలు పెట్టేటువంటి హింస వలన భార్యలు కూడా దినం ఒక గండం అంటుంటారు, రోజు చస్తూ ఉంటారు, బ్రతుకుతున్నామండి అంటుంటారు. మా జీవితం ఏదో బ్రతుకున్నామండి, ఏదో పిల్లల కోసం అంతే తప్ప ప్రశాంతత లేదండి, నెమ్మది లేదండి, చావటమేనండి, చావే మేలు అనిపిస్తుంటుందండి. కొంతమందికి అసలు చనిపోవడం బెటర్ అనుకుని చచ్చిపోయే వాళ్ళు కూడా ఎంతోమంది లేకపోలేదు సమాజంలో. భర్తలు అంత హింస. ఇక్కడ కూడా మనం చూస్తుంటే ఆయన సొలొమోను గారు మనసు వారు కేవలం ఏంటంటే భార్యల నిమిత్తం అంత టార్చర్ పెట్టేశారు. అందుకే చివరికి వెళ్ళేటప్పటికి ఏమన్నాడు? వలలు అన్నాడు, ఉరులు అన్నాడు, బంధకాలు అన్నాడు, మరణం కంటే నాకు ఎక్కువ దుఃఖము అనేసాడు. మరి ఏంటండి దీనికి పరిష్కారం? దీనికి ఏంటండి సొల్యూషన్ అంటే, ఒక స్త్రీ పరాయి పురుషుడి చేతిలో పడకుండా, అలానే ఒక పురుషుడు పరాయి స్త్రీ చేతిలో పడకుండా ఉండటమే దీనికి పరిష్కారం. అయితే పడకుండా ఉండటం ఎలా అంటే దానికి కూడా ఆయన చివరిలో సమాధానం చెప్పాడు. ఎక్కడైతే మాట్లాడాడో అక్కడే దానికి పరిష్కారాన్ని కూడా చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అదే 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అదే 26వ వచనంలో ఆ మాట మనం చూస్తుంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా దృష్టికి, చూడండి దేవుని దృష్టికి అన్న పదం అక్కడ చూడండి, అక్కడ మనకు కనబడుతుంది. 26వ వచనంలో దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అన్నాడు. ఎవరి దృష్టికి మంచివారైన వారు? మీ దృష్టికి మంచివారైన వారు కాదు, మన దృష్టికి మంచివారైన వారు కారు, దేవుని దృష్టికి మంచివారైన వారు మాత్రమే తప్పించుకుంటారు అనేసాడండి. ఉదాహరణకు యోసేపు మనకు కనపడతాడు, చూసారా? యోసేపు ఎంత మంచివాడు, ఎవరికి మంచివాడు? చూస్తున్న సమాజానికి ఏమో నేరస్తుడు. అతను మీకు తెలుసు కదా, అతను సమాజానికి నేరస్తుడు.
కానీ దేవుడి దృష్టిలో మంచివాడు. అందుకే అతను అందులో పడిపోలేదు, తప్పించుకున్నాడు. యోసేపు తప్పించబడ్డాడు అంట కంటే తన్ను తాను కాపాడుకున్నాడు, తన్ను తాను తప్పించుకున్నాడు. పొతిఫరు భార్య ఎంతగా బలవంతం చేసిందో, ఎంతగా తనను ట్రాప్ చేసిందో, అయినా కానీ ఆమె వలలో పడకుండా ఆమె మాయలో పడకుండా ఎలా తప్పించుకోగలిగాడు? అది కేవలం దేవుడి దృష్టికి మంచివాడు కనుక తప్పించుకోగలిగాడు. యోబు గారి గురించి కూడా మనం చూసినప్పుడు అండి, యోబు గారు కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తానండి, యోబు గారు చాలా మంచివాడు కదండి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనను విసర్జించిన వాడు అని చెబుతూనే ఆయనకి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు చదువుకుంటాం? 7 కుమారులు 3 కుమార్తెలు అంటే మొత్తం 10 మంది సంతానం. ఆ 10 మంది కూడా చిన్నోళ్ళ పెద్దోళ్ళ అంటే యోబు గారి కష్టాలు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు కాబట్టి విందు చేసుకుంటున్నారట. అందరూ ఒక ఇంట్లో కూర్చున్నారట, గాలి వచ్చేసింది గదుల మీదకి, వెంటనే ఆ గదులు పడిపోయి అందరూ చనిపోయారు. అంటే యోబు గారు చాలా పెద్దవాడు, మర్చిపోకూడదు. అప్పటికి చాలా పెద్దవాడే కదండి. 10 మందిని కన్నాడంటే ఎంత పెద్దవాడై ఉండాలి ఒకటి. ఆ తర్వాత ఆ 10 మంది పిల్లలు కూడా పెరిగి పెద్దవారైన వాళ్ళందరూ కూడా విందు చేసుకుంటున్నారు అని అంటే అప్పటికి యోబు గారు వయసు ఎంత ఉండొచ్చు అనుకుంటాం మనం? 70, 80, 90 వరకు ఉండొచ్చు అనుకోవచ్చు. మరి తప్పేం లేదు అందులో. అంటే ఒక రకంగా చెప్పండి, వృద్ధాప్యంలోనే ఉన్నాడు యోబు గారు. 70 దాటే ఆయనకు. ఆ సమయంలో 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా యోబు గారు ఆయన పెట్టుకుంటున్న కండిషన్ ఏంటి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 31వ అధ్యాయం యోబు గ్రంథం అండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనంలో, నేను నా కన్నులతో, ఎవరు మాట్లాడుతున్నారు? యోబు గారు. యోబు గారు ఏమంటారు? యవనంలోని మాట్లాడుతున్నాడు. ఆ మాట యవనంలో ఉండి మాట్లాడుతున్న మాట కాదది. యోబు గారు యవనంలో పెట్టుకుంటున్న నిబంధన కాదది, వృద్ధాప్యంలో ఉండి. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏ వయసులో ఉన్నా తప్పు చేసేటువంటి అవకాశం ఉంది. 40లోనా, 50లోనా, 60లోనా, 70లోనా, 80లోనా చచ్చేంత వరకు అవకాశం ఉంది. కనుక చచ్చిపోయేంతవరకు అవకాశం ఉంది కనుక అందరూ చేసుకోవలసిన నిబంధన, తమ కంటితో తామే చేసుకోవలసిన నిబంధన. ఎందుకు ఈ నిబంధన చేసుకోవాలంటారా? ఈ నిబంధన నువ్వు చేసుకుంటే దేవుడి దృష్టికి మంచివాడవుగా నువ్వు ఉండగలిగితే ఆ భయంకరమైన మరణము కంటే ఎక్కువ వేదనను కలిగించే, దుఃఖం కలిగించే ఆ ఊరిలో నుంచి నిన్ను నువ్వు తప్పించుకున్నవాడు అవుతావు. ఇది స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా. ఏమంటున్నాడు యోబు గారు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును అన్నాడు. చూడండి, ఆయన కన్యకను నేను ఎలాగూ చూచుదును. ఎందుకు అన్నాడు? పరాయిది. తర్వాత మాటలు మనం చూస్తుంటే, అలాగు నేను గాని చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమైపోతుంది. 9వ వచనంలో, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నేను గాని పరస్త్రీని నా హృదయములో అనుకుంటే, నా హృదయములో తెచ్చుకుంటే, ఇది ఎంత పాపం, ఎంత ఘోరం. ఎవడు నిజంగా పురుషుడు, మగాడు, మంచివాడు అని ఎవరిని అనాలి అని బైబిల్ ప్రకారంగా మాట్లాడితే, ఎప్పుడు ఏ రోజు కూడా పరాయి స్త్రీని తన హృదయములోనికి తెచ్చుకోకుండా బ్రతకగలిగినప్పుడు బ్రతికిన వాడే నిజమైన మగాడు. అదే సమయంలో నిజమైన స్త్రీ, నిజమైన భార్య అంటే తన భర్తను కాక పరాయి పురుషుణ్ణి తన హృదయములోనికి ఏనాడు తెచ్చుకొనక చచ్చినంత వరకు తన భర్తే తనకు సర్వస్వం అనుకుంటూ ఎవరైతే బ్రతుకుతారో వారే నిజమైన స్త్రీ, నిజమైన భర్త. లేదు అని అనుకుంటే మరణము కంటే ఎక్కువ దుఃఖం అనేది నీకు రాక మానదు, కలుగక మానదు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అంటారు, స్త్రీని నువ్వు ముట్టుకోకపోతే నీకు మేలు అనేసాడు. అదే సమయంలో ఒక స్త్రీ పురుషుణ్ణి ముట్టుకోకపోతే నీకు మేలు. కనుక మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది ఏది అన్నప్పుడు ఇదే. ఒక స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ.
ఇదే మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది. అలా మరణ వేదనలు, మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించి చరిత్రలో ఎందరో మనకు కనబడితే అందులో ఒక సంసను చూసాం. ఒక అనుభవజ్ఞుడైనటువంటి సొలొమోను ఎంత గొప్ప మీద. జ్ఞానములో ఇతను మించిన వారు లేరు, బలములో అతను మించిన వారు లేరు. చూసారా, బలవంతుడు దాసోహం అయిపోయాడు, జ్ఞానవంతుడు కూడా దాసం అయిపోయాడు. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నేను జ్ఞానవంతుడు అని అనుకుంటావా, ధనవంతుడు అనుకుంటావా? సొలొమోను కంటే జ్ఞానవంతుడువా, సొలొమోను కంటే ధనవంతుడువా చెప్పు. లేదు నాకు కండలు అంటావా, నాకు బలం అంటావా, నాకు శక్తి అంటావా? సంసోను కంటే శక్తిమంతుడువా నువ్వు? వాళ్ళ చరిత్రలు నీ ముందున్నాయనంటే వాళ్ళు చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన తప్పిదాలు నీ జీవితంలో చేయకు, ఉన్నతంగా ఉంటావు. లేదు అనుకుంటే ఎంతెత్తుకు ఎదిగినా మరలా ఒకరోజు పడిపోతావు. ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఎలా ఎదగాలి? ఎదిగిన నువ్వు మరలా ఏం చేస్తే పతనం అయిపోతావు. ఇది బైబిల్ చెప్పినటువంటి ఒక మంచి సంగతి. ఓకే, చాలా సమయం అయిపోయింది. రేపు మరొక అంశాన్ని మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఏదో అని మా కోసం మీరు వ్రాయించినటువంటి మహావేదములోని సంగతులను పరిశీలించుటకు, ఆలోచించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యం నాయన విడిచిపెట్టక, విన్న వాక్యాన్ని వారి జీవితాలలో తండ్రి ఎప్పటికీ దాన్ని నెమరు వేసుకుంటూ, వారి జీవితాలలో పాటించేవారుగా ఉంటూ, తండ్రిగా మీకు ఇష్టలుగా జీవించి, మీ దృష్టికి మంచివారుగా ఆ వలలో, ఆ ఊరిలో చిక్కుకొనక తమ జీవితాలను కాపాడుకునే పిల్లలుగా వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరూ కూడా ఉండులాగున సహాయం చేయమని వేడుకుంటూ, రేపు జరిగే 2వ రోజు సభను కూడా మీకు మహిమకరముగాను, మీ పిల్లలుగా మాకు దీవెనకరముగాను జరిగించమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.